మాట కామాటనోళ్ళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ సినిమాలనే కాదు బయట కూడా రియల్ హీరో అనిపించుకుంటూ సార్ మేము ఆపదలో ఉన్నాం సార్ పుట్టెడు కష్టాలు ఎలా పోసుకుంటున్నాం అని ఎవరన్నా అడుగుడే ఆలస్యం కాదనుకుంటా లేదనుకుంటా అప్పటికప్పుడే సాయం చేస్తుంటాడు. ఎప్పటి ముచ్చట్నో ఎందుకు చెప్పుర్రి, లేటెస్ట్ గా మొన్న అందుల ప్రపంచ కప్ గెలిచిన భారత్ జట్టోళ్ళు పవన్ సార్ ను మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడినరు. అందులో మన ఏపీ ప్లేయర్స్ కూడా ఇద్దరు ఉన్నారు. ఇక వాళ్ళ కష్టాలిన్న పవన్ సార్ ఏం చేసిండో చూడుర్రి. ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు చేతికి ఎముకలేదని మల్లోపారి చూపెట్టుకుండు కదా. మొన్న నడుమ అందులో ప్రపంచ కప్ గెలిచిన మన ఇండియా ఆడపిల్లల జట్టును అమరావతికి పిలిపించి వాళ్ళ పట్టుదలను పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నాక 16 మంది జట్టు సభ్యులతో సహా కోచ్లు కతిమ స్టాఫ్ అందరికీ సన్మానం చేసిండు. టీంలో మన ఆంధ్ర క్రికెటర్లు ఇద్దరున్నారు, కెప్టెన్ దీపిక, ఇంకొక ఆమె కరుణ. ఈ అందరికి ఒక్కపారే సన్మానం చేసిండు. సన్మానాలు జరిగినాక వీళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకుంటారని చెప్పి టీం కెప్టెన్ దీపికకు మైకిచ్చిర్రు. అప్పుడు గిట్లా మాట్లాడుకొచ్చింది, అబ్బా కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడ్డట్టున్నాయి పో వీళ్ళ కష్టాలు. మ్యాచ్ ఆడితే వచ్చే మ్యాచ్ ఫీజు కోసమే ఆట ఆడేటోళ్ళట. ఆ పైసలతోనే ఇంటోళ్ళు బియ్యం పప్పులు కూరగాయలు కొనుక్కొని తింటున్నారు సార్. ఇక మన కర్ణకైతే ఇల్లు కూడా చక్కగా లేదు సార్ ఉంటందుకు. మా టీంలో ఉన్న అమ్మాయిలందరి పరిస్థితి ఇట్లనే ఉంది సార్, మీరు సాయం చేస్తారని చెప్తున్నా సార్ అని ఇట్లా మాట్లాడుతుంటే పవన్ సార్ తో సహా అక్కడ ఉన్నోళ్ళందరికీ గుండె విండేసినట్టు అయింది. పర్సనల్ కష్టాలే కాదు, ఊరికి సరిగా రోడ్డు కూడా లేదని ఊరి కోసం కూడా గోసెలా పోసుకుంది ఇట్లా. ఇక ఈ దీపిక బుజ్జి మాట్లాడిన పవన్ సార్ కదిలిపోయిండు. వెంటనే 16 మంది జట్టు సభ్యులందరికీ తలా 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసిండు. 3,20,00,000 పెట్టి దీపికోళ్ల ఊరికి రోడ్లు మంజూరు చేయించినట. ఆ పని చూడమని సత్యసాయి జిల్లా కలెక్టర్ సార్కు ఆదేశం ఇచ్చిండట. అంతేకాదు ఇజ్జూడురి తెల్లారే వరకల్లా సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టిలున్న దీపిక ఇంటికి, అటు అల్లూరు జిల్లా వంటమామిడిలున్న కరుణోల ఇంటికి ఎన్నెన్ని సామాన్లు పంపించిండో. బట్టలు, బాసాన్లు, మిక్సీలు, టీవీలు, గ్రైండర్లు, బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు, సబ్బులు, సరుపులు ఇట్లా సర్వం పంపించిండు. ఇల్లు లేని కరుణ వాళ్ళకు ఇల్లు కూడా ఇప్పిస్తానని మాటిచ్చినట. ఇక చూడు వాళ్ళ ఇంటోళ్ళ మొఖాలు ఎట్లా వెళ్ళిపోతున్నాయో. కానీ పవన్ సార్ను కలిసి ఇవ్వాలన్న బాధలు చెప్పుకుంటే ఆల్సం నిజమైన నమ్మకం కుదిరితే అప్పటికప్పుడు ఎసుంటి సాయమైనా చేస్తేందుకు వెనుకపోడు సార్ అయితే.